రివ్యూస్ అందరికీ గుడ్ మార్నింగ్. అమెజాన్ ప్రైమ్లో మెకానిక్ రాకీ మూవీ పెట్టడం జరిగింది ఓటీటీలో. సో థియేటర్లో ఎవరన్నా చూసిన వాళ్ళు అయితే ఓకే, కానీ థియేటర్లో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మూవీ మాత్రం ఒకసారి చూడండి. సినిమా అయితే బాగున్నది. సో ఫస్ట్ హాఫ్ మీరు భరించగలిగితే కనుక సెకండ్ హాఫ్ ఆటోమేటిక్గా మీకు నచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కథలోకి వెళ్ళడం కోసం కొంచెం ల్యాగ్ చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ లేకపోతే సెకండ్ హాఫ్ ఉండదు కాబట్టి కథలోకి వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ మనం చూస్తున్నంతసేపు ఏంటంటే విశ్వక్సేన్ గారు ఒక బర్నింగ్ పాయింట్ గురించి చర్చించాం. ఆ బర్నింగ్ పాయింట్ ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది. ఆ పాయింట్ మీద సినిమా చూసాం, అదే తీసామని చెప్పారు కదా. సో నేనేమనుకున్నానంటే సినిమా అంతా ఆ మైండ్ సెట్తో చూశాను నేను. ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా ఎక్కలేదు. ఏంట్రా ఆయన ఒకటి చెప్పాడు, ఇక్కడ మూవీలో ఒకటి ఉన్నదని. సో ఓటీటీలో కాబట్టి పర్వాలేదు. సో మీరు ఫస్ట్ హాఫ్ కనుక భరించగలిగితే కనుక సెకండ్ హాఫ్ 100% మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఆ థ్రిల్లింగ్ మూమెంట్ అయితే ఉన్నది. అంటే ప్రజెంట్ సొసైటీలో బయట జరిగే దాన్ని ఒక మెయిన్ పాయింట్ తీసుకుని ఈ మూవీ తీయడం జరిగింది. సో సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టొచ్చేమో కానీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టి అవకాశమే లేదు. అంచేత ఫస్ట్ హాఫ్ భరించేయండి. అందుకే మీకు థంబ్‌నెయిల్‌లో ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అని పెట్టాను, సెకండ్ హాఫ్ సూపర్ అని పెట్టాను. సెకండ్ హాఫ్ అంటే మన జీవితంలో, నిజ జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అది మా ఫ్రెండ్ విషయంలో కావచ్చు, మా ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషి అంటే మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళే ఉంటారు. అర్థమైంది కదా. సో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఆశ పడేవాడిని, అలాగే అవసరంలో ఉన్నవాడిని మోసం చేయడం ఈజీ. ఈ కాన్సెప్ట్ మీద ఈ మూవీ తీశారు. ఎంత తెలివైనోడు అన్నా సరే ఆ టైంకి వాళ్ళు మాట్లాడి మాటలకి అంటే ఏమండి మీ అమౌంట్ కట్ అయిపోయింది. సో మీ అమౌంట్ కట్ అయిపోయింది కాబట్టి మీరు అర్జెంటుగా మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వస్తే ఆ ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ మీరు చెప్పిన వెంటనే మీ అమౌంట్ తిరిగి పడిపోతుందని, లేదంటే మీ అమౌంట్ కట్ అయిపోతుందని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ రావడం అది చాలామందికి జరిగింది. సో మా ఫ్యామిలీలో కూడా జరిగింది. సో అటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించుకోవడం, లేదంటే దానికి సంబంధించిన అంటే ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో అక్కడికి మనం వెళ్ళి ఆ ప్లేస్కి కాకపోయినా ఆ బ్రాంచ్ కన్నా వెళ్ళి నిజ నిర్ధారణాలు తెలుసుకుని తర్వాత ముందుకెళ్ళడం బెటర్. కానీ లేదంటే అంటే మోసపోయే వాళ్ళు ఎక్కువ, అంటే మోసానికి అదే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఆ కాన్సెప్ట్లో ఈ మూవీ తీయడం జరిగింది. సో మీరు మూవీ స్టార్ట్ అయిన వెంటనే మనోడు రివ్యూలో బాగా చెప్పాడు కూర్చున్నాం కానీ ఏంట్రా బాబు అనుకోవద్దు. ఎందుకంటే ఈ మూవీ 2 గంటల 36 నిమిషాలు ఉంటుంది. సో ఐఎండిబి రేటింగ్ ప్రకారం అయితే ఇక్కడ రేటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక 7.3 రేటింగ్ ఇచ్చారు. నా రేటింగ్ కూడా 3.5 అవ్వచ్చు ఈ మూవీకి 5కి. ఎందుకన్నాను అంటే కనుక ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మూవీని నిలబెట్టిన సెకండ్ హాఫ్. సో అంటే ఇది ఆ పాయింట్ మీద సినిమా తీసుకున్నారు. అంటే ఇది ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది. మీరు మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అన్నట్టుగానే ఉంటుంది మూవీ. కాబట్టి మూవీ అయితే నాకు నచ్చింది. ఓటీటీలో కాబట్టి శుభ్రంగా అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఈ మూవీ. సో నా వరకు ఏంటంటే మూవీ అయితే మాత్రం బాగుంది. మీరు చూడండి, మీకు నచ్చుతుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ అయితే కొట్టండి. విశ్వక్సేన్ గారు నటన ఆయన పరిధి వరకు ఆయన నటించాడు. నెక్స్ట్ చెప్పుకోవాల్సి వస్తే కనుక శ్రద్ధ శ్రీనాథ్ గారు అని చెప్పేసి ఆవిడైతే విశ్వక్సేన్ గారు తర్వాత పాత్ర ఆవిడది. ఎందుకంటే విశ్వక్సేన్ గారు ఎన్నిసార్లు కనిపిస్తారో అలాగే శ్రద్ధ శ్రీనాథ్ గారు అంటే మెయిన్ వీళ్ళిద్దరి మధ్య ఆ మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మీనాక్షి చౌదరి గారు ఉన్నారు కదా, లక్కీ భాస్కర్ సంబంధించిన హీరోయిన్ గారు. సో ఆవిడకి పరిధి తక్కువ. అంటే ఆవిడతో మెయిన్ లీడ్ మీనాక్షి చౌదరి గారు అయినా కూడా మెయిన్ లీడ్ అయితే మాత్రం శ్రద్ధ శ్రీనాథ్ గారి క్యారెక్టర్ రన్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు హర్ష క్యారెక్టర్. అలాగే విశ్వక్సేన్ గారు అండ్ నరేష్ గారు తండ్రి కొడుకులుగా నటించారు కదా. సో ఇక్కడ మన నరేష్ గారి పాత్ర కూడా పెద్దగా ఏముండదు. అంటే వీళ్ళిద్దరికి మధ్య అంత బాండింగ్ అయితే లేదు. కథకు సంబంధించి ముందుకు వెళ్ళడం కోసం ఆ క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఆయన పాత్ర అంతంత మాత్రమే. అలాగే కథలో ముందుకెళ్ళడం కోసం కొన్ని సన్నివేశాల కోసం సునీల్ గారి క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది. ఆయన కూడా రెండు మూడు సార్లు స్క్రీన్ మీద కనిపిస్తారు. సో ఆ పాత్ర అంటే కథకు సంబంధించి జస్ట్ సో ఆయనది పెద్దగా ఏమీ లేదు. సో అలాగే అమృతం సీరియల్లో నటించారు కదా. సో ఆయన పాత్ర కూడా కథలో భాగంగా వచ్చి వెళ్ళిపోతుంటుంది. సో మెయిన్గా చెప్పుకోవాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయంటే కనుక విశ్వక్సేన్ అండ్ శ్రద్ధ శ్రీనాథ్. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే మంచి కథతోనే వచ్చారు. డైరెక్టర్ రవితేజ ముల్లపూడి.
సో నాకైతే ఆయన డైరెక్టర్ ఎంచుకున్న కథ దాన్ని సెకండ్ హాఫ్లో డీల్ చేసేసిన విధానం, నీకు ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకు వచ్చాంరా బాబు మూవీకి అని అనిపించిన మైండ్ సెట్ ఉన్న మనల్ని సెకండ్ హాఫ్ మంచి సినిమా చూసాంరా అని బయటకు వస్తాం అనమాట. ఒకే మూవీలో రెండు ఫీలింగ్స్ మనకు కలుగుతాయి. నేను ఓటీటీలో చూశాను, మీరు థియేటర్లో చూసుంటారు. సో థియేటర్లో చూసిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు ఎందుకు వచ్చాంరా బాబు మూవీ అన్న ఫీలింగ్ అయితే కలిగి ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మంచి మూవీ చూసాంరా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే ఒకే మూవీలో రెండు ఫీలింగ్స్ కలిగించిన ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రవితేజ ముల్లపూడి గారు సక్సెస్ అయ్యారని నా ఫీలింగ్. అలాగే విశ్వక్సేన్ గారు ఓ మంచి కథతోనే వచ్చారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఈ మూవీ థియేటర్లో చూసినా ఓటీటీలో చూసినా కూడా ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో కాబట్టి ఫ్యామిలీతో ఇంతవరకు ఈ మూవీ చూడలేదు అని అనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో తప్పకుండా చూడండి. లక్కీ భాస్కర్ మూవీ చూశారు కదా, లక్కీ భాస్కర్ మూవీ నచ్చిన వాళ్ళకి కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే అంత కాదు కానీ పర్వాలేదు, కానీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో నేను చెప్పేది అర్థమైంది కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పట్టగలిగితే సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో ఒక మంచి గుడ్ మూవీ చూసామని ఫీలింగ్ అయితే కలుగుతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి ఓ లుక్ వేయండి. సో అంటే నేనేమంటున్నానంటే కనుక మరీ హై ఎక్స్పెక్టేషన్తో వద్దు, వెళ్ళి కూర్చోండి, మూవీ ఫస్ట్ హాఫ్ భరించండి, సెకండ్ హాఫ్ ఆటోమేటిక్గా టైం తెలియకుండానే వెళ్ళిపోతుంది. సో అంటే నా అభిప్రాయం ప్రకారం, కానీ మీకు నచ్చుతుందని. సో నా రివ్యూ కనుక మీకు నచ్చితే, అంటే నేను చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అని అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. ఎందుకంటే కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది.